कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद। చౌటాకూర్ మండలం శివంపేట్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కొత్తగడి సంధ్యారాణి మల్లికార్జున్ గౌడ్ నామినేషన్ వేశారు. మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి ఆశీస్సులు, శివంపేట గ్రామ ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాలని, గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. గ్రామంలోని పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మండలం శివంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొత్తగడి సంధ్యారాణి మల్లికార్జున్ గౌడ్ల నామినేషన్ వేయడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ తీసి గ్రామ పెద్దల ఆశీర్వాదంతో, కార్యకర్తల అండతోని శివంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఎందుకంటే శివంపేట గ్రామ ప్రజల ఆధార అభిమానాలు మాకున్నాయి. గతంలో కూడా మేమే గెలిచినాం, అధికారం లేనప్పుడు కూడా మేమే గెలిచినాం. ప్రస్తుతం అధికారం ఉంది కాబట్టి మేము ఇంకా మెజార్టీ మీదనే ఆశలు పెంచుకున్నాం. గెలుపు ఖాయమని మేము డిసైడ్ అయినాం కాబట్టి మెజార్టీ ఇంకా ఎక్కువ రావాలనేది దాని మీదనే మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి గెలుపు ఖాయం అయింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తాడు. ప్రతి కార్యకర్త కూడా బలంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి గడప గడపలు తిరుగుతాం, ఆడపిల్లల ఆశీర్వాదం తీసుకుంటాం, గ్రామ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాం, యువకుల ఆశీర్వాదం సహాయం తీసుకుంటాం. ప్రతి ఒక్కరి సహాయం తీసుకొని భారీ మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సంధ్యారాణిని గెలిపించుకుంటాము అని చెప్పేసి కోరుకుంటాం. అండదండలతోని శివంపేట కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని శివంపేట గ్రామాభివృద్ధికి ఏ కాలనీలో, ఏ గల్లీలో ఏం అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల రీత్యా పనిచేస్తాం. మా పాలకవర్గం కూడా అదే దిశగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఈ శివంపేట కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని గౌరవశ్రీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవశ్రీ దామోదర్ రాజనరసింహ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని చెప్పేసి మీ ముందు తెలియపరుస్తాం. చౌటాకూర్ మండల్ శివంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ దామోదర్ రాజనరసింహ గారి ఆశీస్సుల మేరకు శివంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. కార్యకర్తలతోటి భారీ ఎత్తున ర్యాలీ తీసి నామినేషన్ వేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని, అంతేకాకుండా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఆశపడుతున్నటువంటి కార్యకర్తలకు కూడా ఆశపడుతున్న కార్యకర్తలకు కూడా అండగా ఉంటానని, కార్యకర్తలు భారీ ఎత్తున నా వెంట నామినేషన్కు తరలి వచ్చి రావడం జరిగింది. దామోదర్ సార్ అండదండలు అన్నీ మాకున్నాయి, గ్రామ ప్రజల అండదండలు మాకున్నాయి, కార్యకర్తల అండదండలు మాకున్నాయి. ఎట్టి పరిస్థితుల భారీ మెజారిటీతో మేము ఘన విజయం సాధిస్తాం. పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సంధ్యా మల్లికార్జున్ గౌడ్ గారు ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నా ఉన్నారు. వారు శివంపేట గ్రామానికి చేస్తున్నటువంటి సేవలకే కానీ, వారు కార్యకర్తలకు అందుబాటులో ఉన్నటువంటి సమయానికి అందరికీ కూడా వారు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి వారిని సర్పంచ్గా గెలిపించుకొని దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి గ్రామం యొక్క అభివృద్ధి కార్యక్రమాలను తీసుకుపోతాం. ఖచ్చితంగా 500 పైచిలకు మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సంధ్యా మల్లికార్జున్ గౌడ్ గారిని గెలిపించుకుంటాం. తప్పకుండా దామోదర్ రాజనరసింహ గారితో కొట్లాడి మరీ మేము నిధులు తెచ్చుకొని ఈ యొక్క గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం. కార్యకర్తలకు కూడా
ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, గ్రామాభివృద్ధి ఏకైక ఎజెండాగా కొత్తగాడి సంధ్యా మల్లికార్జున గౌడ్ గారు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.